మా ఇంటి బంగారం. సమంత గారి క్రేజ్ ఏంటి అనేది 'మజిలీ' సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకే చూస్తున్నా. నేను వెళ్ళింది ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి. అది కూడా బాల్కనీ మాత్రమే బావుంటది. అలాంటి థియేటర్‌కి సగం మంది లేడీసే వచ్చారు. దీన్ని బట్టి తెలుస్తుంది సమంత గారి క్రేజ్ ఏంటని. ఇంక మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే పర్లేదు బానే ఉంది. ఒకసారి చూడొచ్చు. మెయిన్‌గా ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డైరెక్టర్ నందిని రెడ్డి ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటనేది ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. ఝాన్సీ అలియాస్ స్వర్ణ తను తన హస్బెండ్ వాళ్ళ ఇంటికి పెళ్లికెళ్తది చాలా ఇయర్స్ తర్వాత. తనతో పాటు తన పాస్ట్ కూడా వస్తది. అసలు తన పాస్ట్ ఏంటి, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. పాస్ట్ అన్నా కదా అని ఓ భాష అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెగ్యులర్ గానే ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంటర్వెల్కి ముందే వచ్చేస్తది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. ఇంకా కామెడీకి స్కోప్ ఉంది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి అనవసరమైన సీన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అనవసరం అంటే అంత ఎంగేజింగ్‌గా ఉండవు ఆ సీన్స్. టెంపుల్ దగ్గర ఒక చేజింగ్ సీన్ ఉంటది. అది బావుంటది. అలాంటి సీన్ ఇంకోటి గాని పడుంటే ఫస్ట్ హాఫ్ ఇంకా అదిరిపోయేది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది స్టార్టింగ్ పోర్షన్. లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగా పికప్ అయింది. మెయిన్‌గా క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే బస్సులో ఒక ఫైట్ ఉంటది. అది కూడా బావుంటది. విలన్‌కి, సమంతకి ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది ప్లాన్ చేశారు. అది అంతగా కిక్ ఇవ్వలేదు. రెగ్యులర్‌గా అనిపించింది. ఇంక ఈ మూవీలో చేసిన యాక్టర్స్ అందరూ కూడా ఉన్నంతలో బానే చేశారు. మెయిన్‌గా సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆమె చాలా బాగా చేసింది. సమంత గారు ఎప్పట్లానే అదరగొట్టేశారు. మెయిన్‌గా ఫైట్ సీక్వెన్సెస్‌లో చాలా బాగా చేశారు. అలాగే సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా బావుంది. ఇంకా డైరెక్టర్ నందిని రెడ్డి ఒక రెగ్యులర్ మాస్ హీరో చేసే స్టోరీనే తీసుకున్నారు. దాంట్లో ఒక ఫీమేల్‌ని మెయిన్ లీడ్‌గా పెట్టారు. నందిని రెడ్డి ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఈ మూవీని ఇంకొంచెం రేసీగా చెప్పుంటే అద్రిపోయేది. అంటే ఈ సినిమాకి 2½ అవర్స్ అవసరం లేదు. ఒక 2 అవర్స్‌లో తీసుంటే ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేది. 2½ అవర్స్ ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొట్టింది. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే మీరు గనక సమంత గారి ఫ్యాన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సమంత గారి పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఒకసారి చూడొచ్చు.